ఏం మిగిలిందిరా అని నిన్ను ఎవడన్నా అడుగుతాడు. ఎలీషాని అడిగితే ఎలీషా ఏం చెబుతాడు? ఏం లేదు సార్, ఈ కండవ తప్ప అంటాడు. ఏం లేదండి ఈ కండవ తప్ప అంటాడు. కానీ ఎలీషా మాట్లాడితే ఊళ్ళే బాగుపడతాయి. అది దైవజనుడా, ఈ ఊరు మంచిది కానీ ఊటలన్నీ చెడిపోయినాయి. నీళ్ళు వస్తాయండి, ఎక్కడ వేసినా నీళ్లు ఉంటాయి, ఎక్కడ తవ్వినా నీళ్లు ఊటలు వస్తాయి, కానీ తాగటానికి పనికి రావండి, వ్యవసాయానికి పనికి రావండి, చేదు. అవునా? ఊరు చూశాడు, ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయనే. ఓహో సరే, క్రొత్త కుండలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి అన్నాడు. క్రొత్త కుండ ఒకటి తీసుకోండి, అందులో ఉప్పు వేసుకొని నా దగ్గరికి తేండి అన్నాడు. ఆ కుండలో ఉప్పు వేసుకొని తీసుకొస్తే దైవజనుడు ఆయన చేత్తో దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దేవునికి చెప్పాల్సిన దేవునికి చెప్పి ఆ ఊట ఎక్కడైతే పుట్టిందో ఆ ఊటలో ఇది వేసేసరికి అప్పటిదాకా పనికిరాని నీరు, చేదైన నీరు, వ్యర్థమైన నీరు, కల్మషంతో నిండిన నీరు కాస్త శుద్ధీకరణ పొంది తీయని నీరుగా మారి పంటలకు, మనుషులకు, పశువులకు త్రాగటానికి పనికొచ్చింది. ఊరే బాగుపడిపోయింది. అది దైవ సేవకుడు అంటే. దైవ సేవకుడు అంటే తను ఏమి లేదు, పైన ఏదో కండ వేసుకొని కనపడుతూ ఉంటాడు అనుకోదు. మామూలుగా దైవజనుడు తిరుగుతూ ఏమి లేని వికారవాడిలాగా దైవ సేవ చేసేవాడు. అతడు అడుగు పెడితే ఒక ఊరే బాగుపడిద్ది. అది పాయింట్. దైవజనుడు సంచరిస్తే ఊళ్ళకు పట్టిన దరిద్రం వదిలిద్ది, కుటుంబాలకు పట్టిన దరిద్రం వదిలిద్ది. అది దైవజనుడు అనే వాడికి దేవుడిచ్చే ఆధిక్యత. అతడి సంచరిస్తే చాలు కార్యాలు జరుగుతాయి. తెలియదు, పాడు లేదు, వెర్రి మోకాలు వేసుకొని, సోది మోకాలు వేసుకొని, మిమ్మల్ని కాదులే. దైవ సేవ అంటే ఏం ఒరిగింది, ఇంతకు మించి ఏం కావాలి? అంతేనా? ఇంకా ఎన్ని కార్యాలు ఉంటాయి? ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాడు.